లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్ ఆయన భార్య అక్షితా మూర్తి ఆస్తులు గత ఏడాది అమాంతం పెరిగిపోయాయి. గత ఏడాది దంపతుల ఆస్తి సుమారు 120 మిలియన్ పౌండ్లు పెరిగినట్టు తాజా నివేదికలో తెలిపారు. దీంతో ఆ ఇద్దరి ఆస్తి మొత్తం విలువ 651 మిలియన్ పౌండ్లకు చేరుకున్నట్టు యూకేకి చెందిన ఐటీవీ తెలిపింది. వారి సంపాదన మునుపటి సంవత్సరంలో 529 మిలియన్ పౌండ్లుగా ఉండగా ఇప్పుడు 651 మిలియన్ పౌండ్లకు చేరిందని వెల్లడించింది. కాగా ప్రస్తుత ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో బ్రిటన్లోని బిలియనీర్ల ఆస్తుల నేల చూపులు చూస్తున్న వేళ ప్రధాని రిషి సునక్ దంపతుల ఆస్తులు భారీగా పెరిగాయి. అయితే తండ్రి నారాయణమూర్తి ఇండియన్ కంపెనీ ఇన్ఫోసిస్లో అక్షత మూర్తికి అధిక షేర్లు ఉన్న కారణంగా వాళ్ళ ఆస్తులు పెరిగినట్టు అంచనా వేస్తున్నారు. ఆ కంపెనీలో ఉన్న అక్షత షేర్లు సుమారు 108.8 మిలియన్ పౌండ్లకు పెరిగినట్టు తెలుస్తుంది. ఇక సునాక్ దంపతులతో పాటు కింగ్ చార్లెస్ ఆస్తులు కూడా పెరిగాయి. గత ఏడాది 600 మిలియన్ పౌండ్ల నుంచి 610 మిలియన్ పౌండ్లకు పెరిగింది. బ్రిటన్లోని 350 మంది సంపన్న వ్యక్తులు కుటుంబాలు ఏకంగా 795.36 బిలియన్ పౌండ్ల సంపదను కలిగి ఉన్నాయని తాజా డేటా వెల్లడించింది. యూకేలోని హిందూజా గ్రూప్ సంపదలోని పెరుగుదల. యూకేలో భారతీయ హిందూజా గ్రూప్ పర్యవేక్షిస్తున్న గోపి హిందూజా అతని కుటుంబం మరోసారి బిలియనీర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. వారి సంపదన గత ఏడాది 35 బిలియన్ పౌండ్ల నుంచి 37.2 బిలియన్ పౌండ్లకు పెరిగింది. అయితే దేశంలోని ప్రముఖ బిలియనీర్లు అందరూ తమ సంపదనలో వృద్ధి సాధించలేకపోయారు. మాంచెస్టర్ యునైటెడ్ ఇన్వెస్టర్ ఇనియాస్ వ్యవస్థాపకుడు సర్ జిమ్ రాడ్క్లిఫ్ నికర విలువ 6 బిలియన్ పౌండ్ల మేర క్షీణించడంతో 23.52 బిలియన్ పౌండ్లకు పడిపోయింది. అలాగే సర్ జేమ్స్ డైసన్ సంపాదన కూడా 23 బిలియన్ పౌండ్ల నుండి 20.8 బిలియన్ పౌండ్లకు తగ్గింది. అటు సర్ రిచర్డ్ బ్రాన్సన్ సంపద 4.2 బిలియన్ పౌండ్ల నుండి 2.4 బిలియన్ పౌండ్లకు క్షీణించింది. గత కొంతకాలంగా అతని కంపెనీ ఎదుర్కొన్న ఒడిదుడుకుల కారణంగానే భారీగా సంపదను కోల్పోయినట్టు ఐటీవీ వెల్లడించింది.